ప్రజెంట్ జనరేషన్. హాయ్, మీ పేరు? భరత్. భరత్, ఏం చేస్తుంటారు? నేను ప్రజెంట్ స్కిల్స్ నేర్చుకుంటాను. ఓకే, సో మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు, ఎందుకు లేదు? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బ్రేకప్ అయింది. బ్రేకప్ అయితే మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చా సెకండ్ లవ్? అలాంటిది వద్దు, టైం వేస్ట్. అంటే ఇట్లా అంటుంటారు కదా, సెకండ్ లవ్ ద్వారా అది బాగుంటది, ఫస్ట్ లవ్ కన్నా సెకండ్ లవ్ బెస్ట్ అని. అలాంటి ఏం సరే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎట్లా ఉంది? ప్రజెంట్ జనరేషన్ వచ్చేపాటికి అమ్మాయిలు మొత్తం ఫేక్ గా ఉన్నారు, బాయ్స్ వచ్చేపాటి ట్రూలో ఉన్నారు. అంటే ఎందుకు అమ్మాయిలు అట్లా ఫేక్ అయిపోతున్నారు? ఎందుకంటే మనీ ఉంది కాబట్టి, మనీ కోసం ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎవరి దగ్గర మనీ ఉంటే మార్నింగ్ వచ్చేసరికి వేరే వాళ్ళతో ఉంటున్నారు, ఆఫ్టర్నూన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇంకోటి వస్తున్నాడు. మళ్ళీ వాళ్ళని నమ్మలేకపోతున్నాం మెయిన్ వచ్చేసరికి. అందుకని మీకు అట్లా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు. మెయిన్ వచ్చేసరికి మా ఫ్రెండ్ కి అయింది, అందుకని నేను చెప్తున్నాను. చెప్పండి, మీకే అయిందా? మా ఫ్రెండ్ కి అయింది, నాకైతే అవ్వలేదు. ఓకే, ఎట్లా ఉంటాయి అది తెలిసిన తర్వాత ఎట్లా ఉంటాయి మీ ఫ్రెండ్ రియాక్షన్? మా ఫ్రెండ్ రియాక్షన్ వచ్చేసరికి వాడు సూసైడ్ చేసుకోపోయాడు. తెలియనుకునే వాడు ఫాస్ట్ లో మనం చేసుకున్నాడు, మా స్టడీ చేసుకోవడం, కాన్సన్ట్రేషన్ చేసుకున్నాం. సో అందుకేనా మీరు లవ్ వద్దు అని చెప్పేసి ఇట్లా? లవ్ వద్దనే. ఓకే బ్రో, మీ బ్రేకప్ స్టోరీ ఒకసారి చెప్పండి. అంటే మిస్టేక్ ఎవరిది, ఎందుకు అలా అయింది? బ్రేకప్ అంటే ఏం లేదు బ్రో, నార్మల్ గా జస్ట్ విడిపోయాం అంతే. ఈ ఫ్యామిలీ వెళ్తున్నారు. మీకు వేరే అబ్బాయి తగిలిందా, మీకు వేరే అబ్బాయి తగిలాడా? అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం తరగలేదు. ఆమె లవ్ చేసినట్టు ఉంది. మేబీ నేను వచ్చేసరికి తను వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటుంది. వచ్చేసరికి నేను నాకు నచ్చలేదు. క్లోజ్ గా ఉంటాం. నాకు కరెక్ట్ గా వేరే వాళ్ళతో రోజు వేరే వాళ్ళతో బైక్స్ మీద వెళ్తుంది. ఎవరు అంటే వాళ్ళ బ్రదర్ అంటుంది. నేను డైరెక్ట్ అడిగాను, అసలు ఎవరు, నేను వేరే వాళ్ళతో మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పాను. సర్లే అంటే నా ఇష్టం, నేను ఇలాగే ఉంటానని చెప్పేసింది. సరే ఇలా అయితే నాకు వద్దులే, నేను బ్రేకప్ చెప్పేస్తాను అని చెప్పేసి. తను ఎక్కడుందో ఇప్పుడు నాకు ప్రజెంట్ తెలియదు. తను కూడా డిలీట్ చేశాను, ఎక్కడుందో కూడా తెలియదు. అప్పుడే స్టాప్. మేబీ 3 days అంతే. ఇంకా ఎక్కువ ఉండదు మన కాన్సన్ట్రేషన్ అంటే. స్టడీస్ మీద పెట్టేశాను. ఇప్పుడు బయట లివింగ్ రిలేషన్షిప్ ఎక్కువ అయిపోయింది బ్రదర్, దాని గురించి ఏమంటారు? మళ్ళీ లివింగ్ అంటే ఏం లేదు బ్రో, లివింగ్ ఎలా ఉంటది, ఫ్రెండ్స్ అని అవ్వచ్చు, ఫ్రెండ్స్ లా ఉంటారు. కొంతమంది ఫ్యామిలీస్ తో ఒప్పించుకుని ఉంటున్నారు చాలా మంది. కొంతమంది వచ్చేసరికి ఫేక్ గా ఉంటున్నారు. అలాగా బ్రేకప్ ఇప్పుడు దొరకదు బ్రో. మరి పెళ్లి కావాలి వాళ్ళు ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి ఇంకా సింగిల్స్ బ్రో. ఎక్కువ ఇక్కడ సింగిల్స్, ఇంకా మింగిల్స్ ఎవరు లేరు. అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే సరే ఎలా దొరుకుతాయి అంటే వాళ్ళ కష్టం వాళ్ళది. వాళ్ళ వల్లే బ్రో మొత్తం అమ్మాయికి మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అమ్మాయిలకి వాళ్ళు ఒక్కడ చేయడం వల్ల అమ్మాయిలను కూడా అందరు బ్యాడ్ గా ఊహించేసుకుంటున్నారు. ఈ అమ్మాయి బ్యాడ్ గా ఉంటుందంటే పక్కన వాళ్ళు కూడా వీళ్ళు కూడా బ్యాడ్ గానే ఉంటారు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అన్నట్టు ఉంటున్నారు. అలాంటి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఎక్స్పోజింగ్ చేయకూడదు, నీట్ గా ఉండాలి. ఇప్పుడు మన ట్రెడిషన్ వాడాలి కానీ పక్కన ట్రెడిషన్ వాడకూడదు. వాడు చూసేవాడు చూస్తున్నాడు కానీ పక్కన చూస్తున్నాడని వాళ్ళు ఎత్తేసుకుంటూ చూపిస్తే ఏముంటది బ్రో. మనలా మనం ఉండాలి అంతే. లవ్ లో వచ్చేసరికి అమ్మాయిలే మోసం చేస్తున్నారు బ్రో. ఈ కాలంలో అమ్మాయిలే చేస్తున్నారు ఎక్కువ. నాకైతే అది ట్రూగా అనిపిస్తుంది. మోసపోయే అబ్బాయిలు మెయిన్ వచ్చేసరికి ఇప్పుడు బార్స్ అయిపోతున్నారు ఎక్కువ. ఇప్పుడు స్టూడెంట్స్ 10th క్లాస్ అబ్బాయిల నుంచే పోతున్నారు బ్రో. ఇప్పుడు జనరేషన్ వచ్చేపాటికి ఎవరు లేరు. మెయిన్ వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ పోయింది. ఇప్పుడు మీ లైఫ్ లో బ్రేకప్ అయింది, మీరు మళ్ళీ నార్మల్ గా తీసుకున్నారు, మళ్ళీ